బాబాయ్ ఆ పరిస్థితి ఇలా వాళ్ళ ఇంట్లో వచ్చింది, రేపు మన ఇంట్లో కూడా వస్తుంది. మనం 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 రోడ్డు మీద పడితే మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడతాం. పడదా పడదు. మీకు ఏదైనా ఇంకో కాలు వచ్చి ఎవరు చూసుకుంటున్నాం? కుటుంబం రోడ్డు పరిస్థితి అయితే అంటే మన వాళ్ళ ఎదుగుబడి కుటుంబం కూడా రోడ్డు మీద పడదు. పడదా మీరు చేసే పనులకు పడదా పడదు. నాలుగు రోజులు మీరు ఖాళీ కూర్చొని నా కాలు వచ్చి ఇంటి పని పడి 4 రోజులు లేకపోతే సొంత పనిలో తింటుంది. ఎన్నాళ్ళు ఉంటుంది ఇంట్లో ఖాళీ తింటరా అందరం కూడా గరీబ్ పని చేసుకుని పూట పని చేసుకుని తాగాలనుకుంటే తాగు ఎప్పుడు ఇంట్లో రెట్టించో తాగు తప్పదు. బయట దావతుంది తప్ప దావతుంది తాగాల్సి వచ్చింది. తాగాల్సి వచ్చినప్పుడు ఇంకా తాగమని నెంబర్ తీసుకున్నా లేదు. అర్థమైందా? తాగమని నెంబర్ తీసుకున్నా లేదు, డ్రైవర్ నెంబర్ తీసుకున్నా లేదు. తాగి దయచేసి పని నడుపుతుంది. తాగడం వల్ల మీకైనా మీ ఫ్యామిలీ మీ వల్ల ఇంకొకరికైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇట్టి నేషనల్ మెగా లోక్ అదాలత్లో భాగంగా వాళ్ళకి చిన్న చిన్న కేస్ స్టడీస్ కూడా చెప్పడం జరిగింది. గత 2 నెలల క్రితం మన వేములవాడ పట్టణంలో ఒక వ్యక్తి తాగి కారు నడపడం వలన మనకు ఒకటే వ్యక్తి 2 ప్రమాదాలు చేసిండు. మొదటగా మన దగ్గర ఈ సంఖ్యపల్లి దగ్గర ఒక బైకర్ని గుద్దిండు. ఆ బైక్ మీద ఉన్న అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. అతను బండి ఆపకుండా తాగి అట్లనే బండి తీసుకుంటే ముందుకెళ్ళిపోయి రుద్రారం దగ్గర ఒక వ్యక్తిని కుదరడం జరిగింది. అక్కడ ఒక అతను చనిపోయాడు. ఈ ఫస్ట్ యాక్సిడెంట్ చేసిన అతనికి 2 పిల్లలు ఉంటే పాపం ఆయన ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకొని బతుకుతున్నాడు. ఆయన పని చేస్తేనే ఆయన కుటుంబం గడిచే పరిస్థితి ఉండే. తర్వాత రెండో అతను పెళ్లి చేసుకొని ఒక 22 రోజులైంది. కొత్తగా పెళ్ళైంది. పాపం ఆయన 5 సంవత్సరాలు దుబాయ్లో పనిచేసి వచ్చిండు. రీసెంట్గా సెటిల్ ఏదో అని చెప్పి పెళ్లి చేసుకొని వాళ్ళ అన్నతో కలిసి చిన్న ఒక ఎలక్ట్రికల్ షాపు వేములవాడ పట్టణంలో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు చేయని తప్పులకి వాళ్ళ 2 కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. ఇట్లాంటి కేస్ స్టడీస్ వాళ్ళని చెప్పి ఇట్లాంటి పరిస్థితి మీ కుటుంబాలు కూడా రాకుండా ఉండాలి. మీ వల్ల ప్రమాదం జరగద్దు, ఎదుటి వాళ్ళ వల్ల కూడా మనకు ప్రమాదం జరగద్దు. మీరు తాగి గుద్దినా లేకపోతే అవతల వాళ్ళు కరెక్ట్ లేక గుద్దినా కూడా ప్రమాదాలు జరగడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాళ్ళకి ఇవన్నీ వివరించడం జరిగింది. పబ్లిక్ అందరికీ కూడా ఇదే రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా మనం ప్రతిరోజు చూస్తున్నాం కాబట్టి తాగి వాహనాలు నడపొద్దని చెప్పి మా యొక్క వాళ్ళకి అట్టి విషయాలను వివరించడం జరిగింది. రేపు నిర్వహించబోయే నేషనల్ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఈరోజు మనం వేములవాడ పట్టణంలో తాగుతూ వెహికల్స్ నడిపిన వాళ్ళని పిలిపించడం జరిగింది. దాదాపుగా ఈరోజు ఒక 100 మందికి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ 100 మంది కూడా తాగి బండ్లు నడవడం వల్ల జరిగే ప్రమాదాలు వాటి పర్యవసానాలు వివరించడం జరిగింది. ఈ పబ్లిక్ కూడా మేము చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మనకి ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది మరణిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించకుండా హెల్మెట్ పెట్టుకోవడం, లైసెన్స్ క్యారీ చేయడం, ఈ తాగి వెహికల్స్ నడపకపోవడం ఇవన్నీ కూడా రూల్స్ పాటిస్తూ వెహికల్స్ నడపమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా ఈ మన నేషనల్ మెగాలత్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను.